యువత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అమరులై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ నియంత పాలన కొనసాగించి రాష్ట్రాన్ని అవినీతి మత్తులో తూలి ప్రజలకు అభివృద్ధి అనేది లేకుండా కుటుంబ పాలన నియంత పాలనగా కొనసాగించి మరి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఈరోజు మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు బీఆర్ఎస్ పార్టీ మరి పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయింది. మరి మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మరి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. మరి ఉదాహరణకు రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తే రామగుండంలో మరి గత 5 ఏళ్లు కోరికంటి చందర్ రాక్షస పాలన కొనసాగించాడు. మరి ఇక్కడి ప్రజలు కూడా పూర్తిగా ఆయనను ఓడగొట్టి ఉద్యమ నాయకుడని పేరు చెప్పుకొని ఉద్యమంలో అమరులైన వారికి స్తూపం కట్టించే పరిస్థితిలో కూడా ఆయన లేకుంటే సిపిఐగా, డిఎస్పిఎస్గా, ఎస్ఎఫ్గా, వైఎఫ్గా పోరాటాలు చేసి నగరపాలక సంస్థ అధికారుల మెడలు వంచి అమరవీరులకు గౌరవం దక్కే విధంగా మరి దాదాపు 60 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టించి మరి అమరవీరులకు ఈరోజు నివాళులు అర్పించే విధంగా ఈ అమరవీరుల స్తూపం కట్టుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం మరి అన్ని రాష్ట్రాల్లో కన్నా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం అయినప్పటికీ అప్పులో మరి ఊబిలో ఉండడం బాధాకరం. ఇప్పటికైనా నీళ్లు, నిధులు, నియామకాల పేరును రాష్ట్రం సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని పథకాలను అమలు చేయాలి. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించి నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా చేయాలని డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 10 దశాబ్ద కాలం జరుగుతూ ఉంది. రేపటి నుండి 11వ సంవత్సరంలో అడుగుపెట్టబోతూ ఉన్నాం. ఈ 10 సంవత్సరాలకు కంటే ముందు తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్న మనందులో అసూలు బాసిన అమరవీరులకు ముందుగా విప్లవ జేజేలు, జోహర్లు అర్పిస్తూ ఉన్నాం. మరి తెలంగాణ రావడానికి ఎన్నో పోరాటాలు చేసి ఈ యొక్క తెలంగాణను సాధించుకోవడం అనేది జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క స్తూపాన్ని కట్టుకోవడానికి కూడా మరి పోరాడవలసిన అవసరం ఏర్పడ్డది. వాళ్ళ తెలంగాణలకు ఏదైతే తెలంగాణ గురించి పోరాటం చేస్తూ ఉంటే తెలంగాణ గురించి పోరాటంలో పాల్గొన్న వారు కూడా ఇవాళ వచ్చి తెలంగాణ సోదరులకు నివాళులు వస్తూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతూ ఉన్నాం ఆ సోదరులను. ఇవాళ తెలంగాణ గురించి ఒక్కరోజు కూడా సపోర్ట్ చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న వాళ్ళు కూడా ఇవాళ మేము పాల్గొన్నామని చెప్పడానికి వచ్చి ఇవాళ ఏదైతే విద్యార్థి అమరవీరులు అమరులైనారో వారికి నివాళులు అర్పించడానికి వస్తూ ఉన్నారు. మరి ఇది అప్పుడు ఎందుకు పాల్గొనలేదని వారిని ఇవాళ మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఇక్కడ కట్టిన స్తూపం ఏదైతే ఉందో ఈ స్తూపం కట్టాలని ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఓన్లీ మనకే ఉన్నది, డిహెచ్పిఎస్కే ఉన్నది అనేది ఈ సందర్భం కూడా తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఇవాళ ఈ స్తూపావిష్కరణ అయిన తర్వాత ఇవాళ ఇక్కడ ఫస్ట్ సారి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. కనుక ఈ యొక్క దశాబ్ద కాలంలో పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పిన సోదరులు ఇవాళ ఒక్కటి కూడా నీళ్లు ఇవ్వలేదు, నిధులు ఇవ్వలేదు, నియామకాలు కూడా జరగలేదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి నీళ్లు ఇవ్వాలని, నిధులు ఇవ్వాలని, నియామకాలు చేపట్టాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దళిత హక్కుల పోరాట సమితి తరఫున. కనుక ఇప్పటికైనా ఈ యొక్క మా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా నెరవేర్చాలని, అదేవిధంగా గత పాలకులు మర్చిపోయారు, ఇప్పుడున్న పాలకులు కనీసం అమలు చేయాల్సిన బాధ్యత ఉంది అనే ఉద్దేశమే ఈ కాంగ్రెస్ పాలకులకు మద్దతు తెలపడం జరిగింది. కనుక ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు ఆలోచించుకొని నీళ్లు, నియామకాలు, నిధులు వెంబడే పరిష్కారం చేయాలని, ఈ యొక్క ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.